శ్రీ వాసవి కన్యకాదేవి పురాణం 20వ భాగం 27/8/28/5/26 కొల్లిపర పాండురంగారావు గారు రాసిందారు ఈ పుస్తకం. వాసవీదేవి తండ్రికి అష్టాంగ యోగాల గురించి వివరిస్తుంది. కొంత చెప్పాను. పద్మాసనం, స్వస్తికాసనం, భద్రాసనం, వజ్రాసనం, వీరాసనం అని 5 రకాలైన ఆసనాలలో ఏదో ఒక దానిలో ఉండటం, లేక వెన్నెముక నిటారుగా ఎక్కువ కాలం ఉండటానికి వీలైన స్థితిలో కూర్చోవటమే ఆసనం. ఎడమ ముక్కు పొటం ద్వారా వెలుపలి వాయువు లోపలికి పీల్చుకొని ఆ పీల్చిన వాయువు లోపల నిలిపి ఆ పైన కుడి ముక్కు ద్వారా మెల్లగా బయటికి విడవటం ప్రాణాయామం అంట. దీన్ని సద్గురువు దగ్గర నేర్చుకోవాలి. ప్రత్యాహారం అంటే భోగ వస్తువుల వైపు పరిగెత్తే ఇంద్రియాల బలాత్కారం ఆ విషయాల నుండి మరలించాలి. ధారణం అంటే ధ్యానం అంటే మనస్సును నిగ్రహించి ఆత్మలోని ఇష్టదేవతను స్మరించటం. సమాధి అంటే యోగ స్థితిలో ఉండి జీవాత్మ పరమాత్మల అభేదంగా నిరంతరం చింతించటం. పై 8 అంశాలతో కూడిందే అష్టాంగ యోగం. చరాచరాత్మకమైన ఈ ప్రపంచంలో 2 విధాల స్థితులు ఉన్నాయి. అందులో సాంఖ్యులకు జ్ఞానయోగం, కర్మనిష్ఠులకు కర్మయోగం ప్రధానం. ఇప్పుడు కర్మయోగాసారం చెప్తా విను. కర్మనిష్టలలో వర్గ సుఖాలను ఆశించి అనేక విధాలైన పుణ్యకర్మలు చేస్తూ వేదవాద పరుల కర్మాచరణ పరాయుల నిష్కామ కర్మ భావంతో పొందరు. కనుక స్వర్గ సుఖాల కోరిక చే వారు తమ జ్ఞానాన్ని పోగొట్టుతారు. అందువల్ల కొందరు కర్మత్యాగం చెయ్యాలంటారు. కానీ మానవుడెప్పుడు కర్మను వదిలిపెట్టకూడదు. కర్మ ఆచరణ లేని పురుషుడు నిష్క్రయుడ ఏ పని లేనివాడైపోతాడు. ఏ మానవుడు ఏ పని చెయ్యక క్షణకాలమైనా ఉంటే అతడు పరిసిద్ధమైన గుణాల కొసడై క్రియాన్ముఖుడు. ఏ పని చెయ్యని వాడి శరీర యాత్ర జరగదు. కనుక కర్మ చేయకుండటం కన్నా నిష్కామంగా కర్మ ఫలంలో కోరిక లేకుండా దైవార్పణ బుద్ధితో సకల కర్మలు ఆచరించటం శ్రేయస్కరం. ఓ వైశ్యరాజా, కోరికలతో చేసే కర్మలు దేహికి బంధహేతువులవు. నా కోసం చేసే కర్మలన్నీ బంధ కారణాలు కావు. చిత్తశుద్ధి గొప్ప జ్ఞానదాయకమైన సాధనం. మహర్షులంతా జ్ఞానం చేదని పరబ్రహ్మ స్వరూపిణి నన్ను తెలుసుకో. కర్మాచరణం వల్లనే చిత్తశుద్ధి కుదురుతుంది. చిత్తశుద్ధి వల్ల భేద బుద్ధి నశిస్తుంది. ఆ విధమైన అభేద బుద్ధి యోగం అంటారు. దానివల్ల అమృతత్వం లభిస్తుంది. కర్మత్యాగం చేసిన వారు చిత్తశుద్ధిని పొందలేరు. చిత్తశుద్ధిని పొందకపోతే జ్ఞానం రాదు. కనుక ప్రతి వ్యక్తి స్వధర్మ ఆచరణ పనుడై నిష్కామంగా కోరికల పనులు చేస్తూ ఉండాల్సిందే. అజ్ఞాన సాంగత్యం వల్ల కర్మాచరణం చేసేవాడు అహంకారంతో నేనే కర్తను అని భావిస్తూ బుద్ధిమంతుడైన వాడు అహంకారం మమకారాదులు వదని తాను చేసేవాడు నిత్య నైమిత్తిక కర్మలు నాకు సమర్పణ చేసి ఉత్తమోత్తమమైనటువంటి గతిని పొందుతాడు. కనుక ఇది భగవద్భక్తిదంగా చెయ్యాలి. ఏ మానవుడు ఈర్ష్యాద్వేషాలు వదిలి భక్తి తత్పరులై నేను చెప్పిన ఈ శుభ మార్గాన్ని అనుసరిస్తారు వాళ్ళు తప్పక సమస్త కర్మ బంధాల నుండి విముక్తులవు. ఓ పుణ్యశీలి, మానవుల గుణకర్మలు ఆచరించాలి. పరధర్మం భయహీనం. నిజానికి స్వధర్మం అంటే
ఆత్మధర్మం అని తెలుసుకో. దాని భావమైన క్రోధం పాపానికి హేతు. ఈ రెండు మానవుడికి మహాదు. కామ, బుద్ధి, మనసు, ఇంద్రియ వశపరుచుకొని జ్ఞానవంతుడి కూడా మోహంలో పడేస్తాయి. ఇంద్రియాల కంటే మనస్సు గొప్ప, మనస్సు కంటే బుద్ధి ఉత్తమం, బుద్ధి కంటే శ్రేష్టం కలం. అది నేనే. రాజా, ఆత్మతో ఆత్మను తెలుసుకొని ఆత్మతోనే ఆత్మను నియమించి కామరూప శత్రువు హతం చేసుకునేవాడు పరమ పదం పొందుతాడు. భేదభావాన్ని బదిలి సమదృష్టిగని లభించిన దాన్ని సంతృప్తి పొంది కర్మాచరణలు నిర్లిప్తుడై, అంటే దాని మీద ఏ ఫలాపేక్ష లేకుండా విషయవాంఛల నుండి విముక్తుడై జ్ఞానం పొందినవ ద్రవ్య యజ్ఞాది క్రియలు చేసినా ఆ క్రియాఫల నాలోనే లీనమైపో కనుక అవి వాటికి బంధహేతువులు కావు. మానవుడి అభ్యున్నతి సత్సంగత్వం చాలా అవసరం. అంటే మంచి వాళ్ళతో కలిసి సత్సంగత్యం వల్ల సుగుణ సంపద పొందు, ఆపదలు నశిస్తాయి, లౌకిక పారలౌకిక సుఖాలు కలుగు. సత్సంగత్వం వల్ల నిస్సంగత్వం, నిస్సంగత్వం వల్ల నిర్మోహత్వం, నిర్మోహత్వం వల్ల నిశ్చలతత్వం, నిశ్చలతత్వం వల్ల నిర్మల జ్ఞానం. దానివల్ల జీవన్ముక్తి లభిస్తుందని శంకర భగవత్పాదులు జ్ఞాని కాని వాళ్ళకి ముక్తి రాదు. రాజేంద్ర, ఎవడు ఆత్మజ్ఞాన సంపన్నుడు వాడు జ్ఞాన బలంతో సర్వ సంశయాలను తొలగించుకొని యోగ బలం కర్మబంధాలు వదిలించుకున్నవాడు ఏదీ బంధించలేదు. ఇలా జ్ఞాని అయి క్షేత్రజ్ఞులను తెలుసుకున్నవాడు నాకు చాలా ప్రియమైనవాడు అని దేవి చెప్పిన పలుకులు విని కుసుమశ్రేష్ఠ జగన్మాత్ర, క్షేత్రం అంటే ఏమి, క్షేత్రజ్ఞ అంటే ఎవరు, దయచేసి వాటిని కూడా వివరించాలి. అప్పుడు ఆమె పంచభూతాలు, పంచ తన్మాత్రలు, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, మనోబుద్ధి చిత్త అహంకారాలని అంతఃకరణం, ఇచ్ఛావ్యక్తం, ధైర్యం, ద్వేషం, సుఖదుఖాలు, చేతన అనే ఈ సంఘాతమంతా కలిస్తే క్షేత్రం అంటే దేహము. ఈ సర్వక్షేత్రాలలో సర్వాంతర్యామి అయివ నన్ను క్షేత్రజ్ఞుడిగా తెలుసు. సరళ భావం, గురుసేవ, ఇంద్రియ సుఖాల మీద విరక్తి, సహనం, నిష్కాపట్యం, జనన మరణాది విషయ వివేకం, సమదృష్టి, దృఢభక్తి, ఏకాంతం, బాహ్య అంతరింద్రియ నిగ్రహం మొదలైన వాటితో కూడి ఉండే తెలివే జ్ఞానం. అలాంటి జ్ఞానం చేత తెలియబడిన ఆ జ్ఞానం వల్లనే నేను తెలియబడతా. కనుక ప్రకృతి భావాలైన త్రిగుణాల సత్వగుణాధిక్యం వల్ల సుఖం జ్ఞానం ప్రాప్తిస్తుంది. రజోగుణం వల్ల భోగాసక్తి కర్మాసక్తి పెరుగు. తమో గుణం వల్ల నిద్ర, అలసత్వం, కష్టప్రాప్తి. రాజా, మానవ ప్రకృతి దైవి, ఆసురి, రాక్షసి అని మూడు. వాటిలో కరుణ, ధైర్యం, నిశ్చలత్వం, అక్రోధం, సహనం, వినయం మొదలైన లక్షణాలు దైవీ ప్రకృతి లక్షణం. నిష్ఠుర భావం, మదం, అహంకారం, గర్వం, హింసా ప్రయత్నం, ద్వేషం, నిర్దయ, క్రూరత్వం, పరపీడనం, దైవనింద, వేదనింద, శాస్త్రనింద, పాపులతో సాంగత్యం, పరకాంతాభిలాష్, పరధనాభిలాష్, ఈర్ష్య మొదలైనవన్నీ రాక్షస ప్రకృతి లక్షణం. రాజా, తపస్సు కూడా కాయిక, వాచిక, మానసిక, శారీరక
వాచిగా ఉండే నోటి ద్వారా, అలాగే మానసిక మనస్సు అని ఉంటాయి. 3 రకాలు. కాంక్షారహితంగా శ్రద్ధతో చెయ్యబడే తపస్సు సాత్విక తపస్సు. ఐశ్వర్యం మూల సుఖాది మహర్షులు నారదాది మునివరేని భక్తి యోగం చేతనే నన్ను పొందగలిగా. భక్తి యోగమే చాలా సరళమై సులభమై భక్తుడైన వాడు నాకు చాలా ఇష్టం. ఓ వైశ్యవర్య, ముక్తిని పొందటానికి కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం అనే 3 మార్గాలు. వీటిలో సులభమైంది డబ్బు ఖర్చు లేకుండా, శరీర ఆయాసం లేక కేవలం హృదయం చేతనే నిర్వహింపబడే భక్తి యోగం ముముక్షువులందరూ తప్పక ఆచరించాలి. ఈ భక్తి యోగం మానవుల సత్వరజగుణ సమోగుణ స్వభావ భేదాలను అనుసరించి 3 విధాలుగా, అలాగే ఇతరుల మెప్పును పొందటానికి, పరుల కలుగు మేలును చెరదటానికి, ఇతరులను పీడించడానికి నన్ను భజించేవాడు భక్తి తామసీ భక్తిగా రూపు. అలా కాక స్వార్థంతో ఇహపరలోక సౌఖ్యాలకు పొందే కోరికతో భోగాలపై ఆసక్తుడవై, కీర్తి కాముకుడవై ఆయా ఫలాలు పొందటం కోసం నన్ను భక్తితో సేవిస్తూ జీవేశ్వరుల యందు భేదబుద్ధి కలిగి నన్ను తనకంటే వేరుగా భావిస్తూ భజించేవాడి భక్తి రాజస భక్తి. అలా కాక అనేక జన్మార్జిత పాపాలు పోగొట్టడానికి వేద విహితమై తత్కర్మానుష్ఠానాలు దైవార్పణ బుద్ధితో నిరంతరం చేస్తూ అది తన కర్తవ్యం అనే నిశ్చయ బుద్ధి కలిగి నన్ను సంతోషింపచెయ్యటానికి మాత్రమే ఆచరింపబడే భక్తి సాత్విక భక్తి. అలాంటి భక్తి పరాశక్తిని పొందటానికి ఈ సాత్విక భక్తియే అందరూ ఆశ్రయించి. ఓ వరేణ్య, పూర్వం సృష్టి సమయంలో ఈ మహోత్తమమైన యోగాన్ని నేను విష్ణువుకు బోధించి, అతడు దీన్ని సూర్యుడికి ఉపదేశించి, సూర్యుడు మనువుకు చెప్పారు. తర్వాత వంశపారంపర్యంగా మహర్షులు దీన్ని తెలుసు. రాజా, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు నా రూపులే అని, స్థావర జంగమాత్మకమైన సమస్త విశ్వం నేనే అని తెలుసుకో. ఎప్పుడెప్పుడు ఈ ప్రపంచంలో అధర్మం పెరిగి ధర్మానికి హాని కలుగుతుంది, అప్పుడప్పుడు దుష్టులను శిక్షించడానికి, శిస్తులను రక్షించడానికి, ధర్మాన్ని ప్రతిష్ఠించడానికి నేను అనేక రూపాలు ధరి అవతరిస్తా. కానీ నా దివ్య సముత్పత్తిని, అలాగే నా లీలను తెలుసుకోవడం ఎవరికీ సాధ్యం. విశ్వంలో సర్వోత్తమ పదార్థాలన్నీ నా లీలా విపు. నన్నెవరు ఏ భావంతో అర్చిస్తారు వారు ఆయా అభిష్ట ఫలాలు పొందు. ఓ నరోత్తమ, సర్వమానవుడు తమ ధర్మాలను నిష్ఠులై కర్మ ఫలాలు నాకు సమర్పిస్తూ నా అనుగ్రహం వల్ల పునర్జన్మరహితమైన పరమ పదాన్ని పొందుతారు. అనాది సిద్ధం రహస్యాతి రహస్యమై ఈ యోగాన్ని నీకు ఇప్పుడు సాంగోపాంగంగా చెప్పాను కదా పుణ్యశీల, నువ్వు విన్న మిక్కిలి రహస్యమైన ఈ యోగం ఇక ముందు వాసవి గీత అనే పేరుతో ప్రసిద్ధి. ఎవడు ఈ గీతాశాస్త్రాన్ని అభ్యసించి గురువు ద్వారా అర్థం తెలుసుకొని నన్ను అర్చిస్తాడు, వాడి యోగక్షేమాలు నేనే వహిస్తా. ఈ గీతా పఠనం చేసేవాడు సమస్తాలైన కోరికలు నేనే నెరవేరు, అంతంలో వారికి తప్పక మోక్షం లభిస్తుంది అని కన్యకాదేవి కుసుమశ్రేష్ఠి పరమాద్భుత ఆత్మజ్ఞానాన్ని ప్రబోధి కుసుమశ్రేష్ఠి మోహ దుఃఖాలు అంతరించారు, సత్య జ్ఞానాలు లభించారు. ఆపై ఆ దేవి కుసుమశ్రేష్ఠితో
భక్తవరేణ్య కాబోయే భవిష్యత్ కార్యగతిని కనపడుతుంది చూడు. అప్పుడు కుసుమ శ్రేష్ఠికి వైశ్యవంశానికి రాబోయే అగ్ని ప్రవేశం. ఆ వెనుక విష్ణువర్ధన రాజు మరణం, విరూపాక్షాది వైశ్య యువకులు కాశీయాత్ర, విరూపాక్ష పట్టాభిషేకం మొదలైన దృశ్యాలన్నీ క్రమంగా ధర్మాత్ముడు వర్ణనాతీతమైన ఆనంద అనుభవం కలిగి ఆపై కన్యకాదేవి తన దివ్య రూపాన్ని చాలి ముగ్ధమోహన వాసవి కన్యా రూపాన్ని ధరించి ఇంతలో కుసుమ శ్రేష్ఠిని మాయ ఆవలి ఆ శయ్యను చేసి నిశ్చింతుడై గాఢ నిద్రావశుడై. రేపు 13వ అధ్యాయం.